నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖులు బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం, మన సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. శుభాశీస్సులండి. గురుగారు, నవరాత్రుల సమయంలో చాలా మంది భవానీ మాల ధరిస్తుంటారు కదా, ఈ మాల యొక్క నియమాలు ఏంటి? ఏ రకంగా ఈ మాల అంటే మాల దీక్ష ఒకటే అంటారా గురుగారు? అవునండి. ఈ దీక్షని ఎలా తీసుకోవాలంటే గురువుల సమక్షంలో తీసుకోవాలా, ఎవరికి వాళ్ళు అలా ఆచరించవచ్చా? వీటన్నిటి గురించి కూడా తెలియజేయండి. తప్పకుండా మంచి ప్రశ్నేనండి. ఏమిటంటే ఈ యొక్క రాబోయేటువంటి ఆశ్వీజ శుద్ధ పాడ్యమి, ఈ పాడ్యమి ప్రవేశించిన తర్వాతే ఈ మాలని ధరించాలి. అయితే అది అమ్మవారి యొక్క దీక్ష. దీక్ష అన్నది ఏమిటంటే నవరాత్రులు కూడా పూర్తిగా అమ్మవారి యొక్క రూపాన్ని చూస్తూ అమ్మవారినే మనం సైకాలజికల్గా ఊహిస్తూ అమ్మవారి రూపాన్నే మనం అంటే ధ్యానంలోనే అంటే మనం నడుస్తున్నా, మనం భోంచేస్తున్నా, లేదు మనం పనుకొని నిద్రపోతున్నా స్వప్నంలో కూడా అమ్మవారినే ఆహ్వానించడం, అమ్మవారిని చూస్తుండడం, అంటే ఆ రూపాన్ని చూస్తూ ఉంటే మనకు అదే ఆ అమ్మవారి రూపమే కనపడుతూ ఉంటుంది. దాన్నే దీక్ష అంటే 24 గంటలు కూడా అమ్మవారి యొక్క ధ్యాసలో ఉండడం. అయితే మాల ధారణ అనగా ఏంటంటే, నేను ఈ నవరాత్రులు భక్తి శ్రద్ధలతో నియమాలతో అన్ని సంప్రదాయబద్ధంగా ఆచారాలతో ఈ నవరాత్రులు 9 రోజులు పూర్తిగా అమ్మవారిని పూజిస్తాను అని చెప్పి అమ్మవారి యొక్క ప్రతిమ రూపం ఉన్నటువంటి ఆ రాగి ప్రతిమ కావచ్చు, లేదా వెండి ప్రతిమ కావచ్చు, ఏ పంచలోహాల్లోనైనా సరే ఏ రూపమైనా, అంటే పంచలోహాలు ఒక్కొక్క లోహంతో తీసుకోవచ్చు, లేదంటే 5 లోహాలతో కూడినటువంటి అమ్మవారి ప్రతిరూపాన్ని ఒక పగడపు మాల. ఇందులో ప్రత్యేకం ఏంటంటే అమ్మవారి యొక్క మాల ధారణ అంటే పగడపు పూసలు, పగడాలు. ఈ పగడాల మాలలో అమ్మవారి ప్రతి రూపాన్ని లాకెట్గా వేసుకొని మెడలో ధరించాలి. ఆ మెడలో ధరించడం ఏంటంటే, మీరు అన్నట్టుగా ఒక గురువు దగ్గర లేదా దేవాలయంలో ఉన్నటువంటి అర్చకులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాలధారణ చేసుకోవాలి. ఈ మాలధారణలో ముఖ్యంగా ముందుగా అభిషేకం చేసి ఆ మాలకి ఆ అభిషేకం తదనంతరం ఆ మాలని ఆయన మెడలో వేస్తారనమాట స్వామి గారు. ఆ మాలధారణ అనే వేసేటప్పుడు ఆయన మంత్రం చెప్తూ వేస్తారు. ఇది నవరాత్రులు మొదటి రోజు పాడ్యమి రోజు, ఆశ్వీజ శుద్ధ పాడ్యమి గడియలు ప్రవేశించినాకే వెయ్యాలి. అంటే పాడ్యంలో అంటే ఒకటో రోజు మాలధారణ ధరించాలి. మాల అనేది పగడాల మాల అనేది తీయకూడదు. 9 రోజులు మెడలోనే ఉండాలి. మెడలో నుంచి తీసినట్టు అయితే మాల విసర్జన జరిగిపోయినట్టే. అంటే 9 రోజులు వాళ్ళు దీక్ష చేయలేదు అని అర్థం. అయితే అమ్మవారిని మనం జపించడానికి తులసి మాల కానీ స్ఫటిక మాల కానీ అయితే ఇందులో తులసి మాలే చాలా శ్రేష్టమైనది. నవరాత్రుల్లో ఆ తులసీదేవి యొక్క రూపాన్ని మనం జపించడం అన్నమాట. అది మనకు అత్యంత పాజిటివ్ని రిలీజ్ చేస్తుంది, అత్యంత శక్తిని కలగచేస్తుంది. మనలో ఉన్నటువంటి భూత ప్రేత పిశాచ రాక్షస గణారిష్ట అది నెగటివ్ అనే ఒక చీడని మన నుంచి పారద్రోలుతుంది. మనకు ఒక శక్తివంతమైనటువంటి శక్తిని రిలీజ్ చేస్తుంది. ఈ 9 రోజులు కూడాను ఆ యొక్క మన తులసి మాలని జపం చేసుకొని మళ్ళీ మెడలో ధరించుకోవాలి. అయిపోయిన తర్వాత జపం అయిపోయిన తర్వాత అంటే మినిమం 108 సార్లైనా పఠించాలి. అలా ఎన్నిసార్లు అయినా చేయొచ్చు. వాళ్ళు సహస్రం చేయొచ్చు, ఎన్నైనా చేయొచ్చు. అంటే వాళ్ళ ఓపిక, చేసే వాళ్ళ ఓపిక. ఇందులో పిల్లలు ధరించవచ్చు, పెద్దలు ధరించవచ్చు, లేదా మగవాళ్ళు అయినా ధరించవచ్చు,
స్త్రీలైనా ధరించవచ్చు. దీనికి స్త్రీలే చేయాలి అనేం లేదు, ఎవరైనా. ఇప్పుడు స్త్రీలు మాల ధరించినప్పుడు వాళ్ళకు మధ్యలో ఆటంకం వస్తే అది లేని వాళ్ళే ధరించాలి. ఓకే అంటే ఆ టైమింగ్ అనేది పీరియడ్ అనేది చూసుకోవాలి, ఓకే దాని ప్రకారంగానే ధరించాలి. అందులో చెప్పాలి అంటే ఈ పీరియడ్ అనేది అది ఏదో దోషం ఏం లేదు, అది అత్యంత పవిత్రమైనది, ప్రకృతి నియమం, అదే దైవం. ఓకే అది లేనిది సృష్టి లేదు, అది లేనిది సృష్టి లేదు. ఇప్పుడు నేను పుట్టానంటే అది మా అమ్మ గర్భం నుంచి నేను జన్మించానంటే ఆమె ప్రకృతి మంత్ అనేది జరుగుతుంటేనే నేను జన్మించగలిగాను. అది లేకపోతే నేను ఎలా పుడతాను? అది ఒక సృష్టి క్రమం, ప్రకృతి. దాని గురించి మనం అసూయపడాల్సిన అవసరం లేదు, అసహ్యంగా భావించాల్సిన అవసరం లేదు. అదే దైవం, అదే అమ్మవారు కూడా. ఆ బ్లీడింగ్ అనేది రెడ్ రక్తం మన శరీరంలో, అదే మాల, పగడపు మాల రెడ్, ఇదే అమ్మవారు. ఆ మాలని మనము 9 రాత్రుల వరకు మెడలోనే ఉంచాలి, దాన్ని తీయకూడదు అనమాట. తులసి మాలను తీస్తూ ఉండొచ్చు, మళ్ళీ చేసుకొని మళ్ళీ ధరిస్తూ ఉండొచ్చు. ఇది మనకు ఒక రక్షావలయం లాగా ఉంటుందన్నమాట. మనకు చుట్టూ గాలి అనేది ఒక బలమైనటువంటి గాలి మన చుట్టూ రక్షణ వలయంగా ఏర్పడుతూ ఉంటుంది. ఆ మాల మనకు ఒక అత్యంత శక్తివంతంగా రక్షిస్తూ ఉంటుంది, కాపాడుతూ ఉంటుంది. అలా ఈ 9 రోజులు కూడాను అమ్మవారి భవానీ యొక్క మంత్రం జపించవచ్చు. ఇంకా కావాలి అంటే వాళ్ళు అత్యంత నెగిటివ్లో ఉన్న వాళ్ళైతే ఈ మంత్రం కూడా పఠించవచ్చు. ఓం జ్వాలామాలిని విద్మహే మహాశూలిని ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని ఆ తులసి మాలతోటి మినిమం 108 సార్లు చేసినట్టయితే వాళ్ళల్లో ఉన్నటువంటి అత్యంత నెగిటివ్ అంటే ఎటువంటి భూత ప్రేతాలు పట్టి కూడా పీడిస్తున్నటువంటి వాళ్ళైనా సరే ప్రచండం అంటే పటాపంచలైపోతాయి. శత్రు వినాశనం. శత్రు వినాశనం అంటే మనకు ఆపోజిట్ ఉంటుంటారు కదా, వాళ్ళ దృష్టి దోషం కూడా వైదొలిగిపోతుంది. శత్రు వినాశనము, గ్రహదోష నివారణ, భూత ప్రేతాలు అన్నీ కూడాను పారిపోవడం జరుగుతుంది. వాస్తవంగా అంటే మనలోంచి ఉన్న తెలియనటువంటి నెగిటివ్ అనేది వెళ్ళిపోయేసి మనకు మన కోరికలన్నీ కూడా నెరవేరే అవకాశం 100% జరుగుతుంది. మనం కరెక్ట్గా భక్తితో ప్రేమతో ఈ 9 రోజులు చేసినట్టయితే తర్వాత ఆ యొక్క ప్రతిఫలం అనేది మనం అనుభవించే అటువంటి మాటల్లో చెప్పాలి. అంటే ఎవరైతే అనుకున్న పని నెరవేరుతుందో వాళ్ళు చెప్పాలి. మనం చెప్పడం ఏంటంటే మనం కావాలని ఏదో కల్పితంగా చెప్పినట్టుంటాయి. అనుభవించిన వాడు చెప్పాలి ఆ ప్రతిఫలాన్ని. తను ఒక్కొక్కరు ఒక్కొక్క కోరికతో వేసే వాళ్ళు ఉంటారు. సపోజు వివాహం కాలేదు, వివాహం ఆలస్యం అవుతుంది, అటువంటి వాళ్ళు ఈ మాలను ధారణ చేసుకొని ఆ తర్వాత 9 రాత్రులు భక్తి శ్రద్ధలతోనూ ఈ మంత్రాన్ని పఠించి అమ్మవారికి నిష్టగా భక్తితోనూ, అంటే ఏమిటంటే పొద్దున 3 పూట్ల స్నానం చేయాలి. ఉదయము చల్లనీళ్ళ స్నానమే, మధ్యాహ్నము చల్లనీళ్ళ స్నానమే, రాత్రి కూడా చల్లనీళ్ళ స్నానమే. 3 పూట్ల స్నానం చేయాలి. చేయకుండా భోజనం చేయకూడదు. అంటే ఒక పూట ఉపవాసం ఉండాలి, అది ఉదయం పూట. అప్పుడు పాలు స్వీకరించాలి లేదా పండ్లు స్వీకరించవచ్చు. మధ్యాహ్నం మాత్రమే భిక్ష చేయాలి, రాత్రి మళ్ళీ అల్పాహారం తీసుకోవాలి. అయితే మనం చేసే ఈ 9 రాత్రులు 9 రోజులు కూడా ఇలాగే పాటించాలి. అయితే గురుగారు తీసుకునే ఆహారంలో కూడా అల్లం వెల్లుల్లి ఇలాంటివి తీసుకోకూడదు అంటారు కదా, వాటిని తగ్గించడం మంచిది. ఎందుకంటే అవి ధరించడం వల్ల మన కోరికలు కామక్రోధాలన్నీ కూడా యథావిధిగా పెరుగుతూనే ఉంటాయి. అంటే మనకు శరీర తత్వం అనేది సాధారణంగా నిత్యం ఎలా ఉంటామో అదే విధంగా ప్రేరేపణ జరుగుతూ ఉంటుంది. అలా వద్దు అనుకునే ఆహార పదార్థాలు ఏంటి ఆ టైంలో చెప్తాను. ఎక్కువ శాతం చెప్పాలంటే చప్పిడి పప్పు అంటారు. ఏమిటి చప్పిడి అంటే ఏమి ఉండవు అన్నమాట. అది పూర్తిగా అన్నిటినీ మనలో నిరోధిస్తుంది అనమాట. అది తినాలా? అది తినాలి. చెప్పాలంటే ఇవన్నీ చెప్తే ఏది తినాలో ఏది తినకూడదో కూడా మీరే చెప్పాలన్నట్టుగా కామెంట్స్ ఉంటుంటాయి. ఉపయోగపడుతుంది. అలా చప్పిడి పప్పు తినాలి 9 రోజులు కూడా, ఏమీ ఉండవు అన్నమాట వాటిలో. అలా తిన్నట్టయితే
చాలా బాగుంటుంది, విశేషంగా ఉంటుంది. మనిషిలో జ్ఞానం పెరుగుతుంది, కోరికలు ఉండవు, మనిషికి శరీరం అనేది రకరకాలుగా మారిపోయే అవకాశం ఉంటుంది. అది కూడా నివారణ జరుగుతుంది, కంట్రోల్గా ఉంటుంది. దానికోసమే ఈ తినే పప్పు. తర్వాత వచ్చేసి నేల పనుకోవాలి, అంటే సాపేసుకొని ఏదైనా సాపేసుకొని పనుకోవాలి, మంచాల మీద పనుకోకూడదు. తర్వాత వచ్చేసి ఎవరిని కూడా మనం చెడుగా మాట్లాడకూడదు, దూషించకూడదు. కోపం వచ్చినా దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఆవేశం, ఒకరిని చూసి ఈర్ష్యపడకూడదు. ఆ 9 రోజులు కూడా ఎక్కువ శాతం ఎవరితో అంటే వాళ్ళతో మాట్లాడకపోవడం మంచిది, ఎవరితో అంటే వాళ్ళతో కలవడం కూడా ఉండకూడదు, బాగుంటుంది. ఎందుకంటే ఒక్కొక్క మనిషి నెగటివ్ మనిషితో మనం మాట్లాడుతుంటే అనుకోకుండా ఏదో ఒక మాట అనేస్తుంటాం. అందుకనేసి ఆ 9 రోజులు కూడా ఎటువంటి అందరికీ చాలా వీలైనంత వరకు దూరంగా ఉండడం మంచిది. పగటిపూట నిద్రించవచ్చు అంటారా గురుగారు? ఇలాంటి చెప్తాను. రాత్రి మనం నవరాత్రులు కాబట్టి రాత్రి అంతా కూడా జాగారంగా ఉన్నారు కాబట్టి పగటిపూట మధ్యాహ్నం సమయంలో నిద్రించవచ్చు. అంటే ఖచ్చితంగా జాగరణ ఉండాలా? పూజ చేసుకున్న తర్వాత నిద్రించవచ్చు అంటారా? మళ్ళీ మార్నింగ్ ఎవరికి వాళ్ళకి పనులు రాత్రులు జాగారం చేస్తేనే ప్రతిఫలం బాగుంటుంది. 9 రాత్రులు కూడా వాళ్ళు అమ్మవారి కోసం జాగరణ చేశారు కాబట్టి ఆ ప్రతిఫలం అనేది వేరే లెవెల్లో ఉంటుంది. పగటిపూట నిద్రించవచ్చు, అది కూడా మధ్యాహ్న సమయంలో. మళ్ళీ సాయంత్రం నిద్రించకూడదు, మళ్ళీ పొద్దున్నే నిద్రించకూడదు. వీళ్ళు తప్పకుండా సూర్యోదయం కాకముందే, అంటే నిద్రించకూడదు అసలు, సూర్యోదయం సమయంలో అసలు పనుకోకూడదు కూడా. అంతేకాకుండా వీళ్ళు వీలైనంత వరకు ఎక్కువ శాతం ఆసనమే ఉండాలి. మనము కాలు పైన కాలేసుకొని కూర్చోవడాలు, కాళ్ళు ఊపడాలు ఇటువంటివి చేయకూడదు. పాదరక్షలు ధరించకూడదు. ఎక్కడ పడితే అక్కడ మన నోటి నుంచి ఉమ్ము వేయకూడదు. మనం కూడా ఎక్కడంటే అక్కడ నడవకూడదు, ఎందుకంటే పాదరక్షలు ఉండవు కాబట్టి. మనం ఎంగిళ్ళు ఉమ్ము తొక్కడం కానీ, లేదంటే ఎక్కడైనా మూత్రం తొక్కడం కానీ ఇటువంటివన్నీ ఉండకూడదు. మళ్ళీ అవి చేసినట్టయితే మళ్ళీ స్నానం చేయాలి. ఇది వాస్తవమే. ఇలా మనము ప్రతిదీ పర్ఫెక్ట్గా ఆచరించినట్టయితే తప్పకుండా ఆ చేసిన దానికి పూజా ఫలం అంటాం. ఇప్పుడు ఇలా దీక్ష తీసుకునే వాళ్ళు ఇంట్లో కలశం కానీ అమ్మవారి ప్రతిమ కానీ పెట్టుకునే చేయాలి. ఉన్నవాళ్ళు అంటే సపోజ్ అందుబాటులో ఉన్నప్పుడు కలశాన్ని కూడా నవరాత్రులు 9 రాత్రులు కూడా అమ్మవారి కలశాన్ని జీవం ఉండేటువంటి కలశమే ఉండాలి. జీవం అంటే ఏమిటంటే చాలామంది ఎండిపోయినటువంటి కొబ్బరి కాయని పెడతారు, అది పెట్టకూడదు. మరి కొబ్బరి బోండం పెట్టాలా? కొబ్బరి బోండం అన్నా పెట్టాలి. ఆమె లక్ష్మీదేవి సాక్షాత్తు, అంటే పచ్చదనం ఉంటుంది కదా, అది శుభప్రదమైనటువంటిది. ఇంకా చెప్పాలంటే ఆమె ముత్తైదువు. ఎండిపోయిన కొబ్బరికాయ ముండమోపి తెలియాలి కదా అందరికీ. అంటే కానీ ప్రతి పూజల్లో వైదవ్యం అంటే భర్త చనిపోయినటువంటి స్త్రీ లాంటిదే ఎండిపోయిన కొబ్బరికాయ కలశం మీద పెట్టేది. కొబ్బరి బోండం పెట్టడం అంటే ఆమె నిండు మహాలక్ష్మి అని అర్థం, శుభప్రదమైనటువంటిది. ఎందుకంటే ఒక ఆకుపచ్చని గ్రీన్ మనం ప్రతిదానికి వాడేదే కదా, శుభకార్యానికి అన్నిటికీ కూడా గ్రీన్ వాడతాం కదా. అదేవిధంగా కొబ్బరి బోండం పెట్టడం అత్యంత శుభప్రదము. అంటే ఆ కలశానికి జీవం ఉంది అని అర్థం. అంటే సాక్షాత్ అమ్మవారి అక్కడ ఒక ఫల రూపంలో కొలువై ఉన్నారు అని వాస్తవం. ఇదే కాకుండా అరటి పువ్వును కూడా పెట్టవచ్చు, ఇంకా శుభప్రదమే. అరటి పువ్వు రేకులన్నీ కూడా ఒక కమలం పద్మంలాగా అద్భుతంగా అందంగా అలంకారంగా సాక్షాత్తు మహాలక్ష్మియే అక్కడ కొలువై ఉన్నట్టుగా అరటి పువ్వు దాని రేకులన్నీ విడదీసేసి కలశంలో పెట్టుకున్నట్టయితే ఇంకా సాక్షాత్తు వాళ్ళ ఇంట్లోనే లక్ష్మీదేవి ఉన్నట్టే. అయితే గురుగారు మీరేమో అంటే నేను ఇప్పటి వరకు చూసినంత వరకు కూడా ఎక్కడైనా కూడా పీచు తీసిన ఆ కొబ్బరికాయను పెట్టడమే చూశాను. ప్రతి ఒక్క పూజా కార్యక్రమం ఏది జరిపించాలన్నా పురోహితులు బ్రాహ్మణుల సమక్షంలోనే చేస్తుంటాము. వాళ్ళే కూర్చొని కలశము అలంకరణ అన్ని చేస్తుంటారు. మరి వాళ్ళందరూ తెలిసి చేస్తున్నారంటారా, తెలియక వాళ్ళందరికీ ఆచార సాంప్రదాయాలు ఏమి తెలియకుండానే చేస్తున్నారంటారా? వాస్తవంగా మంచి అడిగారండి. ఇది వాళ్ళు తెలిసి చేస్తున్నారా తెలియకుండా చేస్తున్నారా అన్నది పక్కన పెట్టేస్తే
ప్రస్తుతం ఏంటంటే పూజ జరిగిపోవాలి, ఉమ్, ఏంటి టైం అనేది వాళ్ళ టైం అనేది సేవ్ కావాలి, ఓకే. ఏదో ఒకటి ఉన్నదాంతో చేసిపోవడం జరుగుతుంది. అయితే ముందుగానే ప్లాన్ ప్రకారంగా ఇవన్నీ కూడా వాళ్ళు తెలియచేయాలి. అయితే వాళ్ళు ఆగమ శాస్త్ర ప్రకారంగా ఇవన్నీ చూడడం లేదు, చేయడం లేదు. అలానేసి తెలియని వాళ్ళు అంటే తెలియని వాళ్ళు ఎక్కువ శాతం ఉన్నారు, తెలిసిన వాళ్ళు ఉన్నారు. తెలిసిన వాళ్ళు ఎక్కడైనా సరే కొబ్బరి బొండం కానీ అరటి పువ్వు కానీ పెట్టే చేస్తూ ఉంటారు. మీరు గమనిస్తే మహా కొన్ని బాగా తెలిసినటువంటి వేద పండితులందరూ కూడా అరటి పువ్వును పెట్టి చేయడం కానీ లేదంటే కొబ్బరి బొండం పెట్టి చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. అలా అనేసి అందరికీ తెలుసా అంటే అందరికీ తెలియదు. ఓకే. ఇందులో తెలిసిన వాడే ఇవన్నీ చేస్తుంటాడు. అయితే మిగతా వాళ్ళు ఏంటంటే వాళ్ళ తెలిసి తెలియక చేయడమే ఈ పూజా విధానం. ఓకే. అంటే బ్రాహ్మణులు అంటేనే అన్నీ చదువుకొని వేదం తెలుసుకొని కార్యక్రమాలు చేస్తుంటారు కదా, వాళ్ళకు తెలియదు అనటం అంటే పూర్తిగా సంపూర్ణంగా తెలియకపోవడం. ఓకే. ఆ మంత్రం అంటే తెలుసు, అంటే వాళ్ళు చేసే పూజా విధానంలో మంత్రం అంటే తెలుసు, కానీ చేసే దాంట్లో కూడా క్రియాలోపం అంటాం దీన్ని. ఏమిటి క్రియాలోపం అంటే మనము ఏదైనా వర్క్ అనుకోండి, వర్క్ అనే దాన్ని క్రియ, మాట్లాడేదాన్ని మంత్రం ఉచ్చారణ, ఈ రెండు కూడా పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే పూజాఫలం. ఓకే. ఈ రెండిట్లో నువ్వు ఎంత మంత్రం చెప్పినా కూడా అక్కడ క్రియా విధానంలో లోపం ఉన్నట్టయితే అక్కడ చేసే పూజకు జీవం లేదని అర్థం. మరి ఇలా పూజలు చేసి ఫలించి అన్ని అనుకున్నవి జరిగి హ్యాపీగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇక్కడ మీరు చెప్పింది 100%. గుడ్ టైమా బ్యాడ్ టైం అనేది కూడా ఉందిగా. ఏమిటి గుడ్ బ్యాడ్ టైం? గుడ్ టైం. మనం చేసే సమయం ప్రారంభించిన టైం బాగున్నట్టయితే ఏది చేసినా శుభప్రదమే. ఓకే. మనం చేసే టైం బాగలేకపోయినప్పుడు బ్యాడ్ టైం. నేను చేసిన పూజ కూడా నాకు ఫలించలేదని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఇవన్నీ పక్కన పెట్టేస్తే మనం కరెక్ట్గా చేసామా లేదన్నది మాత్రం ఇంపార్టెంట్. ఓకే. అన్ని విధాల మనం క్రియా విధానం కూడా కరెక్ట్గా చేసామా లేదా. మంత్ర విధానం అనేది అందరూ వేదం నేర్చుకొని వచ్చారు కాబట్టి మంత్ర విధానంలో లోపం ఉండదు. కానీ క్రియా విధానంలో ఇక్కడ ప్రధానమైన లోపము మనం కలశాన్ని జీవం లేకపోవడమే. జీవం లేకపోవడమే అది ప్రధాన దోషం అన్నమాట. ఇందులో మనం ఎవరైనా సరే వాళ్ళు చేసేటువంటి వాళ్ళు ఎవరైనా కొబ్బరి బోండం లేదా అరటి పువ్వు లేదా ఇవేవి వెండి కొబ్బరికాయ పెట్టకపోయినా పర్వాలేదు, మామిడాకులు, ఏమిటి మామిడాకులు పెట్టేసి కలశంలో ఒకటి మామిడాకులు పెట్టేసి ఓపెన్గా ఉంటుంది కలశము, చేయొచ్చు, తప్పులేదు. అలా కూడా చేసుకోవచ్చు. అంటే అది రెండో విధానం. మొదటిగా ఆ కలశం పైన కొబ్బరి బోండం కానీ అరటి పువ్వు ఉంటేనే పూర్తిగా రూపం ఉన్నట్టు. ఓకే. పైన కప్పు ఏం క్లోజ్ ఓపెన్ అరటాకులు మనవి మామిడాకులు ఉన్నాయి కదా, అవే ఇంకా మిగతా రూపం అని అర్థం. ఓకే. కానీ మధ్యలో అంతా ఓపెన్ గానే ఉంటుంది కదా. ఓపెన్ గానే ఉంటుంది. మామిడాకులు ఉన్నప్పుడు ఇంకా ఓపెన్ కాదు అది. ఓకే. పూర్తిగా అందులో కమలం కూడా పెట్టుకోవచ్చు. కమలం అంటే తామర పువ్వు కూడా పెట్టి చేయవచ్చు. ఈ రెండు కూడా మనకు కుదరని పక్షాన మూడో విధానం ఆ కలశంలో తామర పువ్వు పెట్టి కూడా చేయవచ్చు. క్రియా విధానంలో లోపం అనేది ఉండకూడదు. ఎండిపోయిన కొబ్బరికాయకి పీస్ ఉండి పచ్చదనంగా ఉన్న కొబ్బరి బోండానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇలా మనం చేసే విధానాల్లో లోపం వల్లనే ఆ పూజలో ఏదో తెలియని ఆటంకం, మనం ఎంత బాగా చేసినా కూడా ఏదో లోపం, ఆ లోపమే ఇక్కడ ప్రధానం అన్నమాట. ఇందులో ఎవరైనా సరే మనం చేసేటప్పుడు క్రియా విధానం ముందు ఇంపార్టెంట్. ఏ వర్క్ అయినా కానీ పర్ఫెక్ట్గా చేస్తే అది సక్సెస్ అవుతుంది. ఓకే. మనం చేసే వర్క్ పర్ఫెక్ట్ లేనప్పుడు దానికి గ్యారంటీ లేదు. ఇది ప్రధానమైనటువంటి విషయం. ఇది వచ్చేసి చాలామందికి అంటే ఇప్పుడు వస్తున్న జనరేషన్ వాళ్ళకి ఎక్కువ శాతం తెలియదు అనమాట. బాగా అనుభవం ఉన్నటువంటి పండితులందరికీ కూడా తెలుసు. అయితే అటువంటి వాళ్ళందరినీ పిలవలేరుగా. రెండోది వాళ్ళు కూడా అందరికీ రాలేరుగా. కొన్ని ఉంటాయి కదా. ఇప్పుడు మనకి నవరాత్రులు ప్రతి చోట పెట్టి చేస్తారు. ఒక తెలిసిన మహాపండితుడు అన్ని చోట్లకు పోయి చేయలేడు, తనకు కుదరదు.
ఒకటంటే చేయగలడు, 10 చేయాలంటే ఎక్కడవుతుంది? చేయలేడు. అందువల్ల మనం పూజ చేశామని ఎవరో ఒకరిని పిలుచుకొని చేసేస్తూ ఉంటారు. అది వాళ్ళ సాటిస్ఫై వరకే, కానీ అది సంపూర్ణమైనటువంటి పూజ కాదు. ఓకే. అయితే గురుగారు మళ్ళీ మాల విషయానికి వస్తే, ఇప్పుడు మాల ధరించని వాళ్ళు కూడా, వెయ్యని వాళ్ళు కూడా చాలా మంది ఆడవాళ్ళు ఒక 3 రోజులు అని చెప్పి ఎరుపు రంగు వస్త్రం ధరించి చెప్పులు లేకుండా అవును, అలా పూజ చేసుకుని తర్వాత నార్మల్గా ఉంటారు 4వ రోజు. అలా చేయొచ్చు అంటారా? అది కరెక్ట్ కాదుగా. పూర్తిగా 9 రోజులు 9 రాత్రులు చేయాల్సిందే. అంటే మాల లేకపోయినా ఇలా చేయాలనుకున్న వాళ్ళు చేయొచ్చా? అంటే మామూలుగా చేసేవాళ్ళు చేసుకోవచ్చు, అంటే మాలధారణ లేకుండా మాలధారణ అందరూ చేసుకోవచ్చు. ఓకే. మాలధారణ అనేది ధరించిన వాళ్ళు ఇవన్నీ నియమాలు పాటించాలి. ఎక్కడ పడితే అక్కడ తినకూడదు, ఏవంటే అవి తినకూడదు. ఓకే. వాళ్ళు వచ్చేసి కంపల్సరిగా మన పూజ కూర్చునేటప్పుడు నీటిని స్వీకరించాలి. ఎందుకంటే ముందు గర్భాన్ని శుద్ధి చేసుకోవాలి. అంటే పైకి మాత్రం మనం బాహ్యం శుద్ధి అయింది, అంతర్భాగం గర్భం కూడా శుద్ధి కావాలి. పూజ వాళ్ళు మామూలుగా వాళ్ళకి తోచింది పూజ చేసేటప్పుడు ముందు నీటిని స్వీకరించాలి. అది మన గర్భాన్ని అంతా పోయి శుభ్రం చేస్తుంది. మనం పఠించే మంత్రం కూడా పవిత్రంగా శుభ్రంగా ఉచ్చారణ అనేది జరుగుతుంది. ఆ తర్వాత నువ్వు అష్టోత్తరం కానీ లేదా ఏది మీరు చేయగలిగితే తోచింది చేసినప్పుడు ఆ మంత్రానికి కూడా ఫలితం ఉంటుంది. అలా 9 రాత్రులు పూర్తి చేసుకొని ఆ తర్వాత ఈ మాలని మనం వీలైనంత వరకు విజయవాడ అమ్మవారి కనకదుర్గ అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని మనం ఒక ముడి అని చెప్పేసి అమ్మవారికి చీర, 2 జాకెట్లు, పసుపు కుంకుమ అన్నీ కూడా పూర్తిగా ఆ ఎరుపు వస్త్రంలో మూటగట్టి ఒడిబియ్యం లాగా గాజులు, పూలు, బియ్యం కూడాను ఇవన్నీ కూడా పెట్టి మూట కట్టుకొని దాన్ని నెత్తిన పెట్టుకొని తీసుకెళ్ళి అమ్మవారికి సమర్పించేసి ఆ తర్వాత అక్కడ మన మాలని విసర్జన, అంటే మాలను తీయడం విసర్జన అక్కడే తీసేయచ్చు. తీసేసి ఆ మిగతా కొద్దిగా బియ్యాన్ని రిటర్న్ తీసుకొని మళ్ళీ తీసుకొచ్చి ఇంటికి వచ్చిన తర్వాత మనం ఇంట్లో కొబ్బరికాయ కొట్టుకొని ఆ బియ్యాన్ని ప్రసాదంగా చేసి ఇంట్లో మనం పెట్టుకున్న కలశం దగ్గర నైవేద్యం పెట్టేసి ఆ తర్వాత మనం అందరం స్వీకరించేసి మనం ఇంట్లో పెట్టుకున్న కలశాన్ని కదిలించేయడం. వెళ్ళి వచ్చిన తర్వాత మరి ఒకవేళ అక్కడికి వెళ్ళడం సాధ్యం కాదంటే ఇక్కడ ఆలయంలో కూడా తీసే అవకాశం కుదరని పక్షాన ఎక్కడైతే అమ్మవారు దేవాలయాలన్నీ ప్రతి చోట ఉంటాయి. అయితే అమ్మవారి ఈ అమ్మవారా అనేం లేదు, గ్రామ దేవత అంటే పోచమ్మ, ఎల్లమ్మ, మారమ్మ, అంకమ్మ, పోలేరమ్మ, గంగమ్మ, ఎక్కడ అమ్మవారున్నా అక్కడ మనం ఈ మాల విసర్జన చేసుకోవచ్చు. అంటే మనం అక్కడే వెళ్ళి మనం అమ్మవారికి సమర్పించి చీరసారి అన్ని కూడా సమర్పించేసి అక్కడే మనం దర్శనం చేసుకొని అక్కడే మాల విసర్జన కూడా చేసుకోవచ్చు. అంటే మనము విజయవాడకి పోలేని పక్షాన అక్కడే పోవాలనేం లేదు, ఎక్కడ వీలవుతే అందుబాటులో అమ్మవారి దేవాలయం దగ్గర ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు.